జాతీయ స్థాయి ఖోఖో క్రీడా పోటీల్లో రాష్ట్ర జట్టులో పాల్గొంటున్న క్రీడాకారులు క్రమశిక్షణతో మంచి ప్రతిభను ప్రదర్శించి కప్పును సాధించాలని ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో 28వ తేదీన జరిగే ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉట్నూరులోని కొమరం భీం కాంప్లెక్స్లో సోమవారం ప్రారంభమైన శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఖోఖో, కబడ్డీ క్రీడలు ఎక్కువగా ఆడతారని గోవర్ధన్ తెలిపారు. 1980లో జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తాము ఉత్సాహంగా గ్రౌండ్ను సిద్ధం చేశామని గుర్తు చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకున్నా క్రమశిక్షణతో ఆడి ప్రతిభను కనపరచాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడాకారుల అభివృద్ధి అధికార పార్థసారథి, ఏఎస్ఓ హేమంత్, కోచ్లు శివకృష్ణ, ఆనంద్ కుమార్, కార్తీ తదితరులు పాల్గొన్నారు. చదువుతా ఉన్నాం. అందుకని చెప్పి మరి చాలా సంతోషం. ఈరోజు కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్లను కూడా ఇక్కడ కలుసుకోవడం అనేది జరిగింది. మరి ఖోఖో అనేది మన దేశంలో ఎక్కువ శాతం మారుమూల ప్రాంతాలలో ఆడేటువంటి ఒక గేమ్ ఇది. మరి ఖోఖో కానీ, కబడ్డీ కానీ, ఈ మధ్య కబడ్డీ అయితే కొద్దిగా ఏషియన్ గేమ్స్లకు చేర్చడం అనేది జరిగింది. మరి ఖోఖో కూడా చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనము పత్రికల్లో చదువుతూ ఉన్నాం. అందుకని చెప్పి నేను మీ అందరినీ కోరేది ఏమనంటే డిసిప్లిన్తో ఆడండి. మీరు చాలా కొంతమంది సిటీ నుంచి ఉన్నారు, కొంతమంది రంగారెడ్డి అంటే మీకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బాగానే ఉండవచ్చు. ఇది మారుమూల ప్రాంతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అయినా మనము ఈ వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి మనం ఇక్కడ ఉన్న పిల్లలతో అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కోచ్ని అడ్జస్ట్ ఇప్పుడే చెప్పడం జరిగింది. కోచ్ మరి హార్డ్ వర్కింగ్ కోచ్ ఉన్నాడు మనకు అని చెప్పి మరి మీరందరూ కూడా మరి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ఒక కోచ్ని, ఇంటర్నేషనల్ కోచ్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసినట్టయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నేషనల్ లెవెల్లో కూడా మనం మెడల్స్ తీసుకురావడం జరిగింది. మన సాఫ్ట్ బాల్ 3 మెంబర్స్ మన ఆదిలాబాద్కు సంబంధించి అంటే మా జిల్లాకు సంబంధించిన 3 అమ్మాయిలు తెలంగాణ టీంలో ఆడితే వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చారు. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ దే హ్యావ్ నాట్ గివెన్ ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ ఉన్నాయి. ఎందుకంటే మన టీం మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం, మనమే ఆడుతున్నాం.